ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై పురోగతి లేకపోవడం చర్చకు దారితీస్తోంది. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి చేయాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణలోని 7 ఉమ్మడి జిల్లాలకు సాగు తాగునీరు అందించేందుకు నిర్ణయించింది. అదే ఏడాది డిసెంబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రస్తుత కొమరం భీం జిల్లా కౌటాల మండలం తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీని ద్వారా సుమారు 16,40,000 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు ప్రజల దాహార్తిని తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తుమ్మడిహెట్టి నుంచి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వరకు నిర్మించే భారీ ప్రాజెక్టు కోసం తొలుత 38,500 కోట్ల అంచనా వ్యయంతో పనులను ప్రారంభించారు. పనులను 28 ప్యాకేజీలుగా విభజించి 1,000 కోట్ల నిధులను కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ఇచ్చారు. ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్ట్ బ్యారేజీ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. నిర్మాణం అనంతరం 160 టీఎంసీల నీటిని కెనాల్ ద్వారా చేవెళ్ల వరకు తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం 7 ఉమ్మడి జిల్లాలో 1,757 మీటర్ల ఎత్తుతో 22 ఎత్తిపోతల పథకాలను నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. వాటిలో 1,100 కిలోమీటర్ల పొడవైన కాలువలు, 849 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 206 కిలోమీటర్ల మేర పైప్ లైన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. మొత్తం నీటిలో 30 టీఎంసీల నీటిని హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు, 16 టీఎంసీల నీటిని పరిశ్రమలకు సరఫరా చేయాలని ప్రణాళిక వేశారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని ఆయా జిల్లాల్లో పైప్ లైన్ కాల్వల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందులో కీలకమైన బ్యారేజీ పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి మరణం, ముఖ్యమంత్రుల మార్పు, నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర విభజన అనంతరం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాణహిత ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతాయని అంతా భావించారు. ఎన్నికల ప్రచారంలో కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడే కుర్చీ వేసుకుని ప్రాజెక్టు పూర్తి చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే బ్యారేజ్ ఎత్తు విషయంలో మహారాష్ట్ర అభ్యంతరాల నెపంతో కేసీఆర్ ప్రాణహితను రీడిజైన్ చేసి కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తీసుకువచ్చారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా దిగువన మేడిగడ్డ వద్ద, దానికి ఎగువన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారు. దీంతో ప్రాణహిత పరివాహక కొమరం భీం మంచిర్యాల జిల్లా రైతుల ఆశలు అడియాసలయ్యాయి. మనం ఈ తుమ్మిడిహట్టి నుంచి ఇప్పుడు ఇదేదైతే మనం సుందిళ్ల ద్వారా తీసుకుపోవాలనుకుంటున్నామో మధ్య ఉన్నటువంటి వాగుల దగ్గర మనం చిన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ కట్టుకొని అక్కడ మనం నీటిని కొంత స్టోర్ చేసుకొని ఎప్పుడైతే వరద తగ్గుద్దో అప్పుడు మనం దాన్ని ఎల్లంపల్లి ద్వారా తీసుకుపోవడం వల్ల మనం ఈ ప్రాంతంలో తూర్పు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో యొక్క భూగర్భ జలాలను కాపాడినట్టు అవుతుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క వ్యవసాయ భూములకు నీరు అందించినట్టు అవుతుంది. అక్కడ ఉన్నటువంటి చెరువులలో మనం నీళ్ళని తీసుకున్నట్టు అవుతుంది. వాటర్ కన్జర్వేషన్ జరిగినట్టు, పర్యావరణం కాపాడినట్టు ఉంటుంది, ప్రజలను కాపాడినట్టు ఉంటుంది, ప్రాంతాన్ని కాపాడినట్టు ఉంటుంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కొమరం భీం మంచిర్యాల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ప్రతిపాదించారు. ఈ జిల్లాలో 5 ప్యాకేజీల్లో 125 కిలోమీటర్ల మేర కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అప్పట్లో కాంట్రాక్ట్ సంస్థలు శరవేగంగా పనులు చేశాయి. 1వ ప్యాకేజీలో కౌటాల మండలం రణవెల్లి నుంచి ప్రారంభమైన కాలువ నిర్మాణం బెజ్జూరు మండలం కర్జల్లి దాటింది. దహేగాం, నెన్నల మండలాల్లో పనులు చేపట్టారు. నెన్నల మండలం మైలారం వద్ద టనల్ పనులు ప్రారంభించారు. 24 వరుసలతో 5 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టారు. 5 ప్యాకేజీల ద్వారా చేపట్టిన పనుల్లో భూములు కోల్పోయిన వారికి 75% వరకు పరిహారం కూడా అందజేశారు. చివరికి ప్రాజెక్ట్ డిజైన్ మార్చడంతో నిర్మించిన కాల్వలు ఎందుకు ఉపయోగం లేకుండా పోయాయి. ప్రాణహిత చేవెళ్ల ఆ ప్రాజెక్టు ఆనాడు సరైనటువంటిది ఆనాడు. అయితే కొంత వర్క్ జరిగిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి లభ్యత కింద ఎక్కువ ఉంటుందని కింది పోయి కాళేశ్వరం ప్రాజెక్టు తీసినప్పుడు మేము అందరం కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు. ఎందుకంటే అది వ్యయ ప్రయాసంతో కూడినటువంటిది. అదేవిధంగా ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువ. ప్రతి ఎకరానికి 60-70 వేల రూపాయల ఖర్చు వస్తున్నటువంటి ప్రాజెక్ట్ అది. కనుక అది ఉపయోగం లేదని ఆడి చెప్పినాం. ఈనాటికి కూడా
ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ ఏదైతుందో అది మాత్రమే తెలంగాణ జిల్లాలకు అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఉపయోగకరమైనటువంటిది. తమకు దక్కాల్సిన జలాలను ఎక్కడో తరలించడంపై కొమరం భీం, మంచిర్యాల జిల్లాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ఆందోళనతో ఎగువన వార్దా నదిపై బ్యారేజీని నిర్మించి 2 జిల్లాల్లోని 2 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని అప్పట్లో కేసీఆర్ ప్రకటించారు. వాప్కోస్ సంస్థ లైడార్ సర్వే చేసి డిపిఆర్ సిద్ధం చేసింది. వీర్దండి సమీపంలో 700 మీటర్ల పొడవున 3 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మిస్తామన్నారు. ఈ బ్యారేజీ కింద మహారాష్ట్రలో 155 ఎకరాలు, తెలంగాణలో 170 ఎకరాల భూములు మునిగిపోతాయని అంచనా వేశారు. ఆ తర్వాత అంచనా వ్యయం భారీగా పెంచేసి హడావిడి చేశారు. వైఎస్ ఉండగానే సర్వా చేసిండు, కాలువ అక్కడ దాకా అయింది. టీఆర్ఎస్ వచ్చిన వాళ్ళే పైపులు బొందబెట్టిండ్రు. మరి లాస్ట్కు ఇప్పుడు పైపులు అనేది తీసుకుపోయారు టీఆర్ఎస్ వాళ్ళు. గ్రామం కాక అన్ని గ్రామాలు కూడా మంచిగా ఈ కాలువ అంతా ఆనందంగా బతుకుతారు. ఏ గొట్టాలు లేకుండా కూలీళ్ళకు కూడా కైకిలు దొరుకు, లేబర్ కూడా. రైతు చేస్తేనే లేబర్ కు పనులు దొరుకుతాయి, రైతు చేయకపోతే లేబర్ కు పనులు దొరకాయి. తుమ్మిడిహట్టి నుంచి నీళ్లు తరలించేందుకు 5 కిలోమీటర్ల వెడల్పు, 8 మీటర్ల లోతుతో 71 కిలోమీటర్ల పొడవైన కాలువలు తవ్వారు. ఆ తర్వాత ఎల్లంపల్లికి లింక్ చేయడానికి పైపులు కూడా తెప్పించారు. ఇందుకోసం 900 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాత ప్రాజెక్టును కేసీఆర్ పట్టించుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం పూర్తయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగును నీరందించే వెసులుబాటు కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.